ఈరోజు కథ నల్లి పుట్టుక. అనగనగా ఒక ఊర్లో సోమయ్య అనే అతను ఉండేవాడు. అతను చాలా పేదవాడు. ఏవో చిన్న చిన్న పనులు చేసుకుని ఇల్లు గడుపుకునేవాడు. అతనికి ముగ్గురు కూతుర్లు. పెద్ద కూతురు పేరు పేరమ్మ, రెండో కూతురు పేరు అంకమ్మ, మూడో కూతురు పేరు ముత్యాలమ్మ. ముగ్గురు చాలా అందంగా ఉండేవాళ్ళు. అందువల్ల వాళ్ళ ముగ్గురికి మంచి సంబంధాలు వచ్చాయి. పెద్దమ్మాయిని ఒక కరణానికి, రెండో అమ్మాయిని ఒక వ్యాపారికి, మూడో అమ్మాయిని ఒక జమీందారుకి ఇచ్చి పెళ్లి చేశాడు. బంగారం లాంటి కాపురాలు ఏర్పడ్డా ఆ ముగ్గురికి సంతృప్తి ఉండేది కాదు. ఒకసారి శ్రావణ శుక్రవారం వచ్చింది. పేరమ్మ ఇంట్లో అన్ని పనులు అయిపోయాయి. పేరమ్మ అత్త ముసలిదే అయినా చీకటితో లేచి అన్ని పనులు చేసింది. కోడలికి తానే తలంటి పోసి చిక్కు తీసి దువ్వి జడవేసింది. వంట కూడా చేసి కొడుకు కోడలికి వడ్డించింది. ఇంకా ఇంట్లో ఎన్ని పనులు ఉన్నాయో అన్నీ అత్తే చేసింది. ఆ పనులన్నీ చేసేటప్పటికి చీకటి పడిపోయింది. అత్త పేరమ్మ దగ్గరకు వెళ్ళి, అమ్మాయి కాస్త దేవుడి దర్శనం చేసుకువస్తాను, కొంచెం దీపం పెట్టమ్మా అని చెప్పిపోయింది. ఈ మాటతో పేరమ్మకు ఒళ్ళు బగ్గున మండింది. అన్నీ నేనే చెయ్యాలి, పోయే ముసలిది దీపం పెట్టి పోకూడదు, ఈ వెట్టి చాకరీ ఎవరు చేస్తారు, మా అమ్మ అయితే ఇలా చేసేదా, ఈ కాపురం బుగ్గిగాను అని పెటుకున మొటికలు విరిచి పుట్టింటికి బయలుదేరింది. దారిలోనే అంకమ్మ ఊరు కూడా ఉంది. పోతూ పోతూ పేరమ్మ చెల్లెలి ఇంటికి వెళ్ళింది. చెల్లెలు అంకమ్మకు తన కష్టాలన్నీ చెప్పుకుని ఏడ్చింది. అంకమ్మ పేరమ్మను ఓదారుస్తూ, అక్క నువ్వే అలా అంటున్నావు, నా బాధ ఎవరికి చెప్పుకోను, నీకు అత్తతోటి, నాకు అలా కాదే, కట్టుకున్న మొగుడే నా పాలిట యముడయ్యాడు. నిన్నగాక మొన్న ఒక బంగారు గొలుసు తెచ్చి మెల్లో వేశాడు. అది ఎంత బరువుందనుకున్నావు, ఏదో ఆనందపడతాడని అంత బరువు వేసుకుని మోశాను. కానీ ఎంత కసాయి గుండనుకున్నావు, అలా ఊరుకున్నాడే కానీ అలిసిపోయిందే, కాస్త విసనకర్ర పట్టుకుని విసిరిన పాపాన పోలేదు. రామరామ, ఏ జన్మ నక్షత్రంలో పుట్టాడో కానీ జాలి అనేది ఏ కోసానా లేదు. ఇలాంటి మొగుడుతో కాపురం చేసేది ఎలాగా, ఇక లాభం లేదు, అమ్మ దగ్గరకు వెళ్దామని అనుకుంటున్నాను, ఇంతలో నువ్వు వచ్చావు అంది. ఇంకా ఇక్కడ ఒక్క క్షణమైనా ఉండకూడదు అనుకుని ఇద్దరు అక్కా చెల్లెళ్ళు కలిసి బయలుదేరారు. దారిలోనే ముత్యాలమ్మ ఊరు కూడా ఉంది. పేరమ్మ అంకమ్మ చెల్లెలు ఇంటికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి చూస్తే తలకు గుడ్డ కట్టుకుని ముత్యాలమ్మ ఏడుస్తూ ఉంది. అక్కలిద్దరూ చెల్లెలతో కలిసి కాసేపు ఏడ్చి చివరికి కారణం అడిగారు. వెక్కి వెక్కి ఏడుస్తూనే ముత్యాలమ్మ, ఏమి కాపురమే, దిక్కుమాలిన కాపురం, నిన్న రాత్రి వెన్నెల్లో ఆయన నేను కాసేపు తోటలోకి వెళ్ళాము. నేను ఆయన ఒళ్ళో తలపెట్టుకుని పడుకున్నాను. గాలికి పారిజాతం పూలు 4 వచ్చి నా మీద పడ్డాయి. ఆయన చూసి చూడనట్లుగా ఊరుకున్నాడే కానీ అన్ని పువ్వులు మొహాన పడ్డాయే, దెబ్బ తగిలిందా అని అడిగిన పాపాన పోలేదు. ఇలాంటి మొగుడితో కాపురం చేసే కన్నా గంగలో దూకితే మంచిది. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు, అమ్మగారింటికి వెళదామని అనుకుంటూ ఉన్నాను, ఇంతలో మీరు వచ్చారు అంది. ఇంక ఇక్కడ ఉండకూడదు అంటే ఉండకూడదు అనుకుని ముగ్గురు అక్కా చెల్లెళ్ళు పుట్టింటికి వెళ్ళి వాళ్ళ అమ్మకు తమ కష్టాలు చెప్పుకుని ఏడ్చారు. అప్పుడు వాళ్ళమ్మ, నా అల్లుళ్ళే కాస్తలో కాస్తన్నా నయం, మీ నాన్నలాంటివాడు భూలోకంలో ఇక ముందు పుట్టడు పెరగబోడు. నిన్నగాక మొన్న ఒక గిద్దెడంటే గిద్దెడు బియ్యం తెచ్చాడు. అందులో కొన్ని పప్పులు పోసి రొట్టెలు కాలుద్దామని పొయ్యి దగ్గర కూర్చున్నాను. ఆయన స్నానానికి వెళ్ళాడు. నేను 3 రొట్టెలు కాల్చాను. ఉప్పు చాలిందా లేదా అని చూసేటప్పటికి ఒక రొట్టె అయిపోయింది. కాలిందో లేదో అని చూసేటప్పటికి రెండోది అయిపోయింది. ఆయన వచ్చేదాకా ఊరికే ఎలా కూర్చునేది, అందుకని ఆయన వచ్చేటప్పటికి మూడోది కూడా అయిపోయింది. మీ నాన్న మాత్రం గుడ్లప్పగించి చూశాడే కానీ, అయ్యో అన్ని రొట్టెలు తిన్నావు, కడుపు నొప్పి వచ్చిందా, మందు తెచ్చేదా అన్న పాపాన పోలేదు. తల్లి కూతుర్లు నలుగురు పెద్ద పెట్టున శోకాలు మొదలుపెట్టారు. ఇదంతా గమనిస్తున్న పరమేశ్వరుడికి పట్టరాని కోపం వచ్చింది. ఇన్ని భోగాలు ఇచ్చినా ఏడుస్తున్నారు, మీరు సుఖపడరు, మరొకరు ఏడిస్తేనే మీకు సంతోషం, మీలాంటి వాళ్ళు నా సృష్టిలో ఉండనే కూడదు, మీరు నలులై పుట్టండి అని శపించాడు. అప్పటి నుంచి ఆ తల్లి కూతుర్లు నలులుగా పుట్టి మన రక్తాన్ని పీలుస్తూ సంతోషపడుతూ ఉంటాయి.